మీరు ఒక్క నిమిషం ఏంటి అసలు ఎవరు పిలవాలి, ఎవరు పిలుస్తారు, అసలు ఎవరిది అయోధ్య రామ మందిరం? బీజేపీ ట్రస్ట్ వాళ్ళే కదా పిలిచింది, బీజేపీ కాదు పిలిచింది, ట్రస్ట్ వాళ్ళే పిలిచారు మిమ్మల్ని. ఆగండి ఆగండి ఆగండి, అక్కడే వచ్చింది ప్రాబ్లం అంతా కూడా. దాని మీదనే మనం ఎక్కువగా డిస్కషన్ పెట్టండి, వేరే పెట్టండి. దాని మీద నాగూరు శంకరాచార్యులు గారు మాట్లాడినటువంటిది వచ్చింది, దాని మీద చాలా ఆరోపణలు ఎవరో కూడా తెలుసు మనకందరికి. దగ్గరికి వెళ్తే నీకు తెలుసు నాకు తెలుసు, అక్కడికి కాదు కాదు కాదు, అది కొంచెం కరెక్ట్ గా కాదు, అది మాత్రం కరెక్ట్ కాదు. శిలాన్యాసం తెలిసిందే రాజీవ్ గాంధీ, అట్లా పోవద్దు మనం దయచేసి. ఒకటి రాజకీయంగా ఉపయోగించుకోవద్దు, ఎన్నికల సభకు వచ్చి వాళ్ళిద్దరు రాలేదు అన్నటువంటిది తప్పు, అది నేను చెప్పాను. మామూలుగా వాళ్ళు వెళ్తారా లేదా కరెక్టా తప్ప అది వేరే విషయం. కానీ రాజకీయం మీరు అసలు పాయింట్ కి చెప్పట్లేదు, బై బై వైసీపీ అని చెప్పారు ఆయన. వస్తున్నాను సార్, నేను అదే వస్తున్నాను, బ్యాగ్స్ అని చెప్తున్నారు. వస్తున్నాను సార్. ఇవాళ రోజున నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వచ్చేసారు. నిన్న మొదట చిలకలూరుపేట మీటింగ్ లో మా వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఎవరు? మా తెలుగుదేశం మిత్రులు, పచ్చ మిత్రులందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఆయన ఏంటి ఇట్లా మాట్లాడేళ్ళారు. నిన్న అమిత్ షా గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి చేయి కూడా పట్టుకోకుండా పక్కన ఆయన పార్సారథి గారు అనుకుంటున్నారు, ఆయన ఎవరో పిలిచి ఆయన చేతి ఆయన వెళ్ళిపోయి, మేము వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు మాట్లాడతాడు అన్న అంత డిసప్పాయింట్ అయ్యాడు. నిన్న పోనీ మన మోడీ గారు అన్న వింటాడేమో ఆయన స్పీచ్ అని చెప్పారు అనుకుంటే ఆయన కూడా వచ్చాడు, గబగబా మాట్లాడేశాడు, మీరు అందరూ ఎవరు వెళ్ళమాకండి ఇది ఇది అని చెప్పని ఆయన వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, ఆయన ఏదో వీళ్ళు రాసిచ్చిన బై బై అని చెప్పంటే ఇప్పుడు మోడీ గారిని కూడా బై బై అని చెప్పనని రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు. రాహుల్ గాంధీ కూడా బై బై అంటున్నాడు. దాన్ని బట్టి ఆలోచించుకోవాల్సింది వాళ్ళే, ఎవరు బై బై అంటే ఏది కరెక్టా అని చెప్పి. ఇవాళ ఇంకొకటి కూడా ఫైనల్ గా ఒక్క మాట నేను చెప్పదలుచుకుంది, ఒక్క మాట. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వరకు అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలలో ఏ ఒక్క కేంద్ర మంత్రి అయినా ఏదో ఎన్నికలో లేకపోతే మా ఇంతకు ముందు విశాఖపట్నం ఎక్కడికో వచ్చి మాట్లాడిందే తప్ప ఈ రోజు వరకు మా పథకాల మీద అవినీతి గురించి మాట్లాడాలి. ఇవాళ ఈ ల్యాండ్ శాండ్ మద్యం అంటే ఇవాళ మధ్యప్రదేశ్ నాకు గుర్తున్నంత వరకు మధ్యప్రదేశ్ లో 1-2 భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అసలు మద్యం మీద ఆధారపడి ఉన్నట్టుగా కూడా ఉన్నాయి, అంత రెవెన్యూ తోటి ఉన్నాయి వాటి వల్ల. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన పొలిటికల్ గా మాట్లాడుకున్నందుకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఆయన వచ్చి ఓన్లీ ఆ బీజేపీ 2-3 చోట్ల ఆయన వచ్చేసి మాట్లాడేసేయంగానే భయము లేదు. మోడీ గారిని 2014లోనే భయపడలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. 2014లోనే భయపడలేదు. 3 కలిపి వెళ్ళారు. ఏం చేశారో మన అందరికీ తెలుసు. సరే, ఆయన 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు లాగా వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు కాదు. 2019లో 3 నిలబెట్టి వాయించేశాడు. చూశారు కదా, 3 నిలబెట్టి వాయించేశాడు. ఒక్కడ కూడా మిగల్లా 0.85%, 23 సీట్లు ఈ పరిస్థితికి వెళ్ళిపోయారు. అంటే భయము అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి దగ్గర నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రోజున నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బై బై అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి క్యాండిడేట్లు ఎంతమంది, పోటీ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళ యొక్క ఇదేంటి అవన్నీ ప్రజలు చూడరా.